దుర్గేష్ గారు, అంటే మంత్రిగా కూడా మీ పనితీరు అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఫైల్స్ క్లియర్ చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మీరు రెండో స్థానంలో ఉన్నారు. ఎలా అనిపించింది? అంటే తొలిసారే మంత్రి అయ్యారు, నిరూపించుకున్నారు. ఈరోజు మాకు అర్థమైంది. మీరు ఉదయం నుంచి కంటిన్యూగా ఏమి తినకుండా ప్రజల కోసం తిరుగుతున్నారంటే, ఆ సందర్భం ఎలా ఫీల్ అయ్యారు సార్? అది ర్యాంక్స్ అనేవి అది పెద్ద విషయం కాదు కానండి. ఒకటేంటంటే మనకు అప్పచెప్పిన పనిని మనం పూర్తి స్థాయిలో నిర్వర్తించడం అనేటువంటిదే నాకు ప్రధానంగా ముందు నుంచి ఉన్నటువంటి లక్షణం. నేను శాసన మండలి సభ్యుడిగా ఒకసారి చేసి ఇప్పుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడిని అయినప్పటికీ కూడా రాజకీయాల్లో దాదాపుగా స్టూడెంట్ కెరీర్ నుంచి ఉన్నాను. అవును సార్, ఎన్ఎస్యూఆర్ని చేశారు. అందువల్ల నేను రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలించాను. అదేవిధంగా నాయకుల యొక్క పనితీరును కూడా ముందు నుంచి చూసిన వాడిని. అందువల్ల నాకు ఏమనిపిస్తుందంటే మనం చేసేటువంటి పని 100% రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అప్పుడే మనం ప్రజలకి సత్ఫలితాలను అందించగలుగుతాం అనేటువంటి మాట నమ్మాను. అందువల్ల నేను ఫైల్స్ విషయంలో కానీ ఇతరత్ర మా మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాల విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకుంటూ కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు వెళ్ళాలి. కన్ఫ్యూజన్ లేనప్పుడు ఖచ్చితంగా బాగా పనిచేయగలుగుతాం అనేటువంటి మాట నమ్మాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి విజనరీ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఇన్స్పిరేషనల్ ఫోర్స్ మాకు. సో ఈ ఇద్దరి యొక్క ఆలోచనల మేరకు మనం బాగా పనిచేయాలనేటువంటి తలంపు మాకు ఉండటం జరుగుతుంది అందరికీ కూడా. ఈ వాళ్ళ 2 ర్యాంక్ రావటం రాకపోవటం అవి వేరే విషయం, కానీ మొత్తానికి పని బాగా చేయటం అనేది, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయటం అనేది, నిరంతరం మనకు అప్పచెప్పిన పని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా భావించి వాటిని సాధించగలిగాం. లక్ష్మీ దుర్గేష్ గారు, మన రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం కల్చరల్ క్యాపిటల్ అని మనం పిలుస్తాం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో నగరాలు ఉన్నా రాజమహేంద్రవరం అనేసరికి దానికి ఒక ప్రశస్తి, దానికి ఒక చరిత్ర, దానికి ఒక గోదావరి నది తీరం, ఇలా సాంస్కృతికంగా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అలాంటి ప్రాంతం నుంచి అదే శాఖకి మీరు మంత్రి అయ్యారు. మరి రాజమండ్రి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి సాంస్కృతిక పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, ఈ ఏడాదిలో మీరు రాజమండ్రి విషయంలో తీసుకున్న ఇనిషియేటివ్స్? ఈ అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాల యొక్క రూపురేఖలని మారుస్తుంది. ఎన్నాళ్ళుగానో అందరూ ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి తలంపు ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. చాలామంది ప్రయత్నాలు చేశారు, సాధించలేకపోయారు. ఇప్పుడు మనం అది సాధించగలిగాం. దాన్ని ఇవాళ డిస్మాండిల్ చేసేసి, లేకపోతే దాన్ని ఏదో రకంగా అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని మనకి దఖలుపరుచుకోవటం, దాన్ని టూరిజంకి తీసుకురావటం, ఇవాళ అక్కడ ఆ హేవలాక్ బ్రిడ్జిని ఒక మాన్యుమెంట్గా, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దాన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టడానికి దాని మీద 2-3 రకాల మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అదేవిధంగా రాజమండ్రి చరిత్ర దాన్ని చూపించే విధంగా ఒక బ్లాకు, అదేవిధంగా తర్వాత అసలు ప్రకృతి సౌందర్యం ఏ రకంగా ఉంటుందని చూపించేటువంటి మరో బ్లాకు, కెఫ్టేరియా, అలాంటివి అన్నీ పెట్టి ఒక 18 పిల్లర్స్ వరకు కూడా దాన్ని అద్భుతంగా రూపొందించుతాం. దాని మీద సందర్శకులు వెళ్ళి చూసేలాగా. దాంతోపాటు 18వ పిల్లర్ దగ్గర నుంచి కిందకి బ్రిడ్జి లంక మీదకి స్టెప్స్ పెట్టి ఆ బ్రిడ్జి లంక మీద మనం టెంట్ హౌసెస్ అవి ఏర్పాటు చేయటం, అక్కడ కొంచెం ప్రత్యేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీసు, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీసు, ఇక అడ్వెంచర్ యాక్టివిటీస్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో పెట్టడం, ఆ పక్కన కడియం నర్సరీలని ప్రత్యేకమైనటువంటి సందర్శకులకు ఉపయోగపడే విధంగా తయారు చేయటం, నిడదోలు దగ్గర కోటసత్యం తల్లి టెంపుల్ దగ్గర ఒక ఆధునీకరించడం, ఇలాగ ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును తయారు చేసాం. దాన్ని అమలు చేసిన వెంటనే మొత్తం ఈ రూపురేఖలన్నీ కూడా మారతాయి. దాంతోపాటు 2027లో పుష్కరాలు వస్తున్నాయి మనకి. ఆ పుష్కరాలు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని మీరన్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వాసు గారు, అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే బుచ్చు చౌదరి గారు, వీరందరి సహకారంతో రాజమండ్రిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో డ్రైనేజీల విషయంలో కానీ ఇంకా 2 ఇయర్స్ ఉంది సార్. ఇంకా 2 ఇయర్స్ ఉంది. అందువల్ల దీనికి ఇప్పటి నుంచే మనం ప్లానింగ్ స్టార్ట్ చేసాం. మీ ముందు చాలా కీలక బాధ్యత ఉంది. ఇప్పుడు బాధ్యత ఉంది, అండ్ బిగ్ టాస్క్. గోదావరి పుష్కరాలు అంటే చాలా పెద్ద ఈవెంట్. పుష్కరాలు అనేటప్పటికి మళ్ళీ దానికి ఏమవుతుందంటేనండి, కల్చరు టూరిజం కలుస్తాయి అందులో. అవును. ఎందుకంటే పుష్కరాలు అనేవి కల్చర్కి సంబంధించినవి. ఎంతో మాకు గత వైభవం చాలా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఊరు ఇది. ఆ పుష్కరాలు కూడా గోదావరి పుష్కరాలు అంటే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి. ఈసారి గోదావరి పుష్కరాలని ప్రజలందరికీ
బాగా చూపించే కార్యక్రమంతో పాటు భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఏర్పాట్లు, దాంతోపాటు ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడానికి వాళ్ళ నుంచి ప్రయత్నం ప్రారంభించాం. అవన్నీ చేస్తాం. దాంతో ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా ఎక్కువ మంది జనం వచ్చినప్పటికీ కూడా తట్టుకునే విధంగా ఏ రకమైన ప్లానింగ్ చేయాలో అవన్నీ చేసి మేము రాజమండ్రి యొక్క రూపురేఖల్ని మీకు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో అద్భుతంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లక్ష్మీ దుర్గేష్ గారు, రాజమండ్రి అభ్యున్నత దిశగా ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడానికి మీ అద్భుతమైన ప్రణాళికలు మీకున్నాయి. అందులో మీ చిత్తశుద్ధి, మీ నిబద్ధత కూడా కనిపిస్తోంది. అయితే మీ వస్తూ కొందరితో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు రాజమండ్రి అంటే ఇట్స్ ఎ ప్లెజెంట్ సిటీ, కూల్, శాంతి భద్రతలు బాగుంటాయి అన్నది ఒక ప్రతీతి. కానీ కొంచెం గంజాయి వాడకం పెరిగింది, కొంచెం బ్రేడ్ బ్యాచ్లు పెరిగాయి, ఇలాంటి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మీరు తీసుకుంటే ఇనిషియేటివ్స్ ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది గత ప్రభుత్వం తాలూకు ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైన విధానం వల్ల ఎప్పుడూ లేని అపఖ్యాతిని రాజమండ్రి నగరం మూటకొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు గమనిస్తే మొత్తం అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రధానంగా గంజాయి రవాణా జరిగిందనేటువంటి మాటను కూడా విన్నాం. దానికి రాజమండ్రి టౌన్ అవ్వటం వల్ల, సిటీ అవ్వటం వల్ల ఇక్కడ యూత్ ఎక్కువ మంది దానికి ప్రభావితం అవటం, ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే గంజాయి సాగు చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఆ రకమైన విధానం ఆ రోజు తీసుకున్నారు వాళ్ళు. దానివల్ల రాజమండ్రిలో ప్రత్యేకంగా గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఆలోచన ఏంటంటే, దీన్ని ఏదో ఐసోలేటెడ్గా గంజాయి అనేటువంటిదో లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అనేటువంటిదో ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే చెందింది అనేటువంటి మాటగా పెట్టుకోకుండా, ఐసోలేటెడ్ అప్రోచ్గా కాకుండా దాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో దాన్ని ట్యాకిల్ చేయాలి, అడ్రస్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అవేర్నెస్ ఇవ్వడానికి ఒక పౌర సమాజాన్ని కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటు లైన్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఇతరత్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్నింటినీ కలుపుకుని ఒక కన్వర్జెన్స్ ఏర్పాటు చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక కన్వర్జ్ అయ్యి ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని అడ్రస్ చేయడం ఎలాగనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో పెద్దగా గంజాయి విషయంలో కానీ బ్లేడ్ బ్యాచ్ విషయం కానీ వాళ్ళ ఆగడాలు తగ్గాయి అనేటువంటి మాట మీకు కూడా అర్థమవుతుంది. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవలో జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఏ రకమైన వాతావరణం కల్పిస్తుందో ఆ వాతావరణమే అక్కడ ప్రజల్లో వస్తుంది. అది ఇవాళ మేము యాంటీ గంజాయి, యాంటీ బ్లేడ్ బ్యాచ్ వాతావరణాన్ని మేము సృష్టిస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాకపోతే అయిపోయిందని చెప్పను.